అలా కాదమ్మా. ఆయా బావెక్కడా? వారం రోజులుగా బాబుని తీసుకురావడం లేదమ్మా. సరే. ఏమండి, ఎయిర్పోర్ట్ నుంచి తిన్నగా ఇంటికి వెళ్ళాను. ఇంటికి తాళం వేసింది. చైల్డ్ కేర్ సెంటర్కి వెళ్తే బాబు అక్కడ లేడన్నారు. ఇప్పుడు బాబుకి ఎలా ఉందండి? ఎక్కడున్నాడు? చూపిస్తాను. ఏమిటండి ఇక్కడికి తీసుకొచ్చారు? అదిగో అక్కడున్నాడు మన బాబు. ఏమిటండి? ఏమిటి మీరు చెప్పేది? ఆ రోజే నేను చెప్పాను, బిడ్డకు కావాల్సింది నువ్వు, నీ సంపాదన కాదని. కానీ నీకు ఉద్యోగం ముఖ్యమైపోయింది. కన్న తల్లి ఉండి కూడా బిడ్డని దిక్కులేని వాడిని చేశావు. తల్లి ఒళ్ళో హాయిగా పడుకోవలసిన ముద్దుల బిడ్డని ఇప్పుడు భూమి తల్లి ఒడిలో శాశ్వతంగా పడుకోబెట్టావు. ఇప్పుడే ఏం ప్రయోజనం? నేను నిన్ను ఎంత ప్రేమగా చూసుకున్నాను. నా కలలన్నీ నిజం చేశావని సంతోషించాను. కానీ అన్ని మట్టిపాలు చేశావు. ఆ అవినాష్ నీకు జీతం ఇస్తే చాలదా? కారు బంగళా ఎందుకు ఇవ్వాలి? ఎందుకు నీ బిడ్డకు 2 లక్షల రూపాయలు బహుమానంగా ఇవ్వాలి? ఆఫీసులో జనమంతా తప్పుగా మాట్లాడాలా? ఎందుకు ప్రవర్తించాలి? ఆలోచిస్తే బుద్ధున్న వారికి ఎవరికైనా అర్థమవుతుంది. అతను నిన్ను తనదానిగా చేసుకోవడానికి చూపించిన ఆశలని. నిప్పులేందే పొగరాదంటారా? నా భర్త అందరిలాంటి వాడు కాదని ఎంతో గర్వపడ్డాను. కానీ మీరు ఇంత దిగజారి మాట్లాడతారనుకోలేదు. దిగజారింది నేను కాదు, నువ్వు. అధికారం రాగానే అహంకారం పెరిగింది. డబ్బును చూడగానే కళ్ళు పొరలు కమ్మి ఒళ్ళు కొవ్వెక్కి గుమస్తా భర్తను కాదనుకుని ఆ అవినాష్తో సంబంధం కలుపుకున్నావు. ఎవరే బ్లేడ్? నేను అలాంటిదాన్ని కాదు. నన్ను నమ్మండి, నన్ను నమ్మండి. నిన్ను నమ్మేవాళ్ళు ఇక్కడ లేరు. నమ్మాల్సిన అవసరం నాకు లేదు. ఏ రోజైతే నా మాట వినకుండా అవినాష్తో గడప దాటి వెళ్ళిపోయావో ఆ రోజే నీకు నాకు సంబంధం తెగిపోయింది. అంత మాట అనకండి, నన్ను అనుమానించకండి. అతనికి నాకు ఏ సంబంధం లేదు. మీకు దండం పెడతాను, నాపై మచ్చ వేయకండి. నీపై నేను మచ్చ వేయలేదు, నువ్వే నీపై మచ్చ వేసుకున్నావు. ఇక నీకు నాకు ఏ సంబంధం? బిడ్డను పోగొట్టుకుని కడుపు సోకంతో కుంగిపోతున్నానండి. కట్టుకున్న భర్తకు దూరమై నేను బ్రతకలేనండి. ఇప్పుడు నేను నీకు భర్తను కాదు, నువ్వు నా భార్యవే కాదు. కూలిపోయిన ఇంటిని మళ్ళీ కట్టొచ్చు, కానీ విరిగిపోయిన మనసుల్ని ఎవ్వరూ కలపలేరు. ఇక మనం కలిసేది ఆ కోర్టులోనే. కల్లో కళ్యాణమాల మెరిసిన శుభవేళ, పరిచయమైనవి పరువాలు, కంటికే దీపమై గగనము విడిచెను తా